పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో 19 అభివృద్ధి పనులను ప్రారంభించిన పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు. పెందుర్తి మండల పరిధిలోని పెదగాడి గ్రామంలో 53 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రమేష్ బాబుకి సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు నీటిపల్లి మహేష్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో పర్యటించిన పంచకర్ల రమేష్ బాబు ఈ సందర్భంగా నీటిపల్లి మహేష్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం, దంత వైద్య శిబిరాలను పరిశీలించి అక్కడ అందుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ 53 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసుకున్నామని తెలిపారు. ఎంపీ నిధులు 50 లక్షలతో కళ్యాణ మండపం, దళితుల శ్మశాన వాటిక ప్రహారీ, ధోబీఖానా, 50 లక్షలతో తాగునీటి పథకం మంజూరు చేస్తానని తెలిపారు. ఈరోజు పెదగాడి గ్రామంలో జరిగిన అభివృద్ధి ప్రారంభోత్సవం కార్యక్రమం చేసుకున్నాం. 53 లక్షలతో ఇంటర్నల్ సీసీ రోడ్లు కానీ, మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఆర్ఎండ్బి రోడ్డు కానీ ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది. మరి దీంతోపాటు ఏదైతే భవిష్యత్తులో ఇక్కడ చేయబోయే కార్యక్రమాలు ఉన్నాయో 53 లక్షలు ఒక వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయింది. కొన్ని జలజీవన మిషన్ ద్వారా ఎక్కడైతే ఇంకా ఇంటింటికి పైప్ లైన్లు కానీ, ట్యాంక్ నుంచి కనెక్షన్లు కానీ, పైప్ లైన్ వర్క్ కూడా కొంత ఫండ్ ఇవ్వబోతా ఉన్నాం. అలాగే ఎంపీ నిధుల నుంచి 50 లక్షల రూపాయలు ఈ ఊరికి కళ్యాణ మండపం ఇవ్వబోతా ఉన్నాం. ఇతరత్ర ఎస్సీ కాలనీకి ఓ బరేల్ గ్రౌండ్ కాంపౌండ్ వాళ్ళు కానీ, రజకులకి ఓ దోబీఖానా కానీ, బీసీ కాలనీకి ఒక కమ్యూనిటీ బిల్డింగ్ కానీ, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో 6 నెలల లోపు ఇవన్నీ కూడా ఇస్తానని చెప్పి మాట ఇచ్చాం. ఈ గ్రామ అభివృద్ధికి ఇక్కడ చూపిస్తున్న స్థానిక నాయకత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వం కూడా చాలా కమిటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఈ వేదిక ద్వారా వారికి మాటిచ్చాం. భవిష్యత్తులో అన్ని గ్రామాలు కూడా ఎక్కడా కూడా మౌలిక వసతుల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చాలా కమిటెడ్గా ప్రజల అవసరాలు తీర్చే ప్రభుత్వంగా ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా అన్నీ సరిచేస్తామని చెప్పి కూడా మాటిస్తాం.